హలో నమస్తే తీన్మాన్ మల్లన్న V6 ఛానల్లా 5 టీవీలా 10 టీవీలా అన్నిట్లలో చేసుకుంటా సాఫ్ట్వేర్ ఇంజనీర్ విడిచిపెట్టి కానీ మంచిగానే చేసినావు, తెలివిగల పని చేసినావు, కొన్ని పనులు మంచిగానే చేసినావు. నేను పర్వాలేదు, మంచిగానే చేసినావు తమ్ముడు. నేను నీకంటే ఇంగారికి అవపడతా. నేను తెలుసా, నా దాంట్లో ఎంత నువ్వు చిన్న ఏజ్ నీది, నాకంటే చాలా పెద్దగా చదివినావు. అందుకని నీకు చెప్తున్నా తమ్ముడు, ఒక్కసారి ఆలోచన బాగా చేసుకో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడి నుంచి పెద్ద అయినావు, ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఎదుగుతాను, ఆలయ శిఖరాన్ని ఎత్తుకుందాం అని చూస్తాను. కానీ ఒక్కసారి ఆలోచన చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినావు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, తదుపరి V6లా చేసినావు మల్లన్న లెక్క. అంతకుముందు ఇంకా వేరే ఛానల్లో చేసినావు. కానీ చిలుక ప్రవీణ్ కంటే జూనియర్ నువ్వు. కానీ ఒక్కసారి ఆలోచన చేసుకో తమ్ముడు. ఎప్పుడైనా గుర్తుంచుకో, కుల మతాల మధ్యలో పంచాయతీ పెట్టకు. నువ్వు పెట్టుకో, ఎజెండా పెట్టుకో. ఎన్నెన్నో తిరిగినావు, నిన్ను కేసీఆర్ను తిట్టినావు, అన్ని తిట్టినావు, జైల్లో పోయినావు. వచ్చినా కూడా మళ్ళీ తర్వాత ప్రగతి భవన్లోకి వెళ్ళి గుంజుకొచ్చి కొడతారా అని చెప్పినావు. అది నీకు కొంతమంది ప్లస్ పాయింట్ చేస్తాను. కానీ ఆ ప్లస్ పాయింట్ అనేది నీకు చాలా మంది బీసీ అంటే ఎవరు, నేను కాదా బీసీని? నాకంటే బీసీవా నువ్వు? నేను బీసీ డీని. నేను ఎంతమంది సపోర్ట్ ఉంటాడో చూడు తమ్మి నాకు. ఒక్కసారి ఆలోచన చేసుకో. యాదవులం ఎవలం, కుర్మ, గొల్ల, ముట్టిగొల్ల, పాకనాటి గొల్ల, అందరూ ముదిరాజు కూడా మా గొల్లాలకు సంబంధించిన వాళ్ళే. ఒకటిను గౌన్లోళ్ళు, గౌడ్స్ మాకు సంబంధించిన వాళ్ళే. సాకలి మంగళోళ్ళు కూడా మాకు గొల్ల కులానికి సంబంధించిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళతోటి కష్టం మా కష్టం వాళ్ళకి అర్పిస్తాం, మా కష్టం మేము అర్పించుకుంటాం. మేము ఏ ఎజెండా పెడతలేము కదా తమ్ముడు. కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు మా సుఖాలు చెప్పుకుంటాం, మేము వాళ్ళ సుఖాలు చెప్పుకుంటాం. కానీ మేము ఏ ఎజెండాలు పట్టలేదు. మా తల్లిదండ్రులు ఎలా బతుకున్నారో గల రీతిగా బతుకుతున్నాం. కానీ అనవసరమైన కుల మతాలల్లో భేదాలు సృష్టించి మాత్రం కులాలను మతాలను ఆగం చేస్తానికి ఎజెండాలు పెట్టి మీరు ఆగం చేయకుండా ప్లీజ్. ఎందుకంటే మందమాదిగ కృష్ణ పెట్టిండు, నేను పెడతా అన్నట్టు ఉద్దేశంలో నువ్వు పోతాను. కానీ మందమాదిగ కృష్ణ అంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనారిటీల వాళ్ళను మన బీసీలైనా ఓసీలైనా అనగారిన కులాల కంటే వాళ్ళను పశువుల కంటే హీనంగా మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళను ఒక విధి విధానంగా చూస్తున్నాం. కానీ మా హక్కులు మాకు కావాలని వాళ్ళు పోరాడుతాను. తప్పే ఉన్నదాడ. డాక్టర్ అంబేద్కరు ఒక చరిత్రలో చెప్పిండు, ఎన్నిక కూర్చొని ముందట వాళ్ళకు బీసీలకు ఓసీ బీసీలకు అందరికి పాఠాలు చెప్తా అంటే ఈయన వెనుక ఉండి చదువు నేర్చుకున్నాడట. ఎవరు? డాక్టర్ అంబేద్కరు. కానీ ఆయన ఒక రాజ్యాంగాన్ని చరిత్రను సృష్టించిండు తెలుసా, మన దేశానికి సృష్టించిండు. విదేశీ నాయకులు అందరూ వచ్చి మీ దేశానికి ఎవరు మీ తెలివికల్లోనంటే మనకు అప్పుడు మన దేశ విదేశాలల్లో మన ఒక డాక్టర్ అంబేద్కర్ మొనగాడు అయిండు. అప్పుడు రచయితల ఎవ్వరు కాదు, అంతకంటే చదివినోడు. అందుకనే కానీ ఎవరి కర్తవ్యాలను వాళ్ళను ఎంచుకోవాలని చెప్పిండు. కుల మతాలు అంటే వీళ్ళు ఈ పని చేసుకోవాలా, అతడు ఆ పని చేసుకోవాలని చెప్పిండు. దాన్ని నువ్వు తక్కువ ఎక్కువ అని ఎప్పుడు రాయలే రాజ్యాంగంలో. కానీ ఒక్కసారి బీసీలను కూడా అర్థం చేసుకోవాలి. వీడు తక్కువడు ఎక్కువడు అని ఎప్పుడు అనొద్దు. కానీ నువ్వు ఆ బీసీలలో ఎస్సీలలో నువ్వు ఆయన మందకృష్ణ మాదిగ ఎట్లా పెట్టిడు, నేను అట్లా పెడతా బీసీలల్లో అని బీసీలల్లో ఓసీలల్లో నువ్వు సృష్టించి లొల్లులు పెట్టేకు తమ్ముడు. చాలా జాగ్రత్త, నీకు దండం పెడతా. నువ్వు ఉండే జాగ్రత్తలో నువ్వు ఉండు, ఎవరు ఉండే వాళ్ళ జాగ్రత్తలో ఉండు. ఎందుకంటే మందమాదిగ కృష్ణ పెట్టిండు, నేను ఎందుకు పెట్టవద్దు అనే ఉద్దేశంలో. మందమాదిగ కృష్ణ ఎంత అవమానాలు పడ్డాడో నీకు తెలుసా? మీ బీసీలలో ఎవరు అవమానం చేసిళ్ళు? నిన్ను మనల్ని బీసీలను ఎవరు అవమానం చేసిళ్ళు చెప్పు, టెల్ మీ, కమాన్. ఎస్సీ ఎస్టీలను అవమానం చేసిళ్ళు. మన బీసీలు ఓసీలు అవమానం చేస్తారు. ఇప్పటికి కూడా అవమానంగానే బతుకుతాను. ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఒక్క దిక్కు ఎందుకుంటానే చెప్పు తమ్ముడు చెప్పు.
నువ్వు చదువుకున్నావు కదా, చెప్పు. ఎందుకు అవమానం చేసిన వాళ్ళను ఎందుకు ఇప్పటి వరకు అవమానంగా వేరే ఇండ్లు ఎందుకు ఉండే వాళ్ళవి? మన దాంట్లో మన బీసీలలో ఓసీలలో ఎందుకు ఉండే వాళ్ళ ఇండ్లు ఎందుకు ఉండయి? ఎందుకు ఇట్లా పెడతారు పార్టీలు? ఈ కుల మతాల పార్టీలు ఎందుకు పెడతారు? గౌరవంగా బతకాలి మనం. ఎందుకంటే వాళ్ళను సృష్టించిన ఎవరో కుల మతాలు పెట్టిన మాత్రాన మనం వాళ్ళని కించపరిచే పద్ధతి కాదు అది. చాలా జాగ్రత్త తమ్ముడు. బీసీలు ఓసీలు గీసీలు అని పెట్టిండు, ఎందుకు డాక్టర్ అంబేద్కరే పెట్టిండు. కానీ ఒక్కసారి అర్థం చేసుకోవాలి, మనం ఎవ్వరికి పోయే వాటాలు వాళ్ళకి పోతాయి. కానీ పార్టీలల్లో ఎస్సీలు బీసీలు మైనార్టీలు వాళ్ళు వీళ్ళని పెట్టకుండా అందరం సమానంగా హక్కులు అందరికీ ఉంటాయి. కానీ ఇలాంటి ఎజెండాలు ఎత్తకుండా చెప్తాను, వాళ్ళకు అవమానం జరిగింది కాబట్టి వాళ్ళు ఎత్తుతారు అంతే. వాళ్ళ హక్కు ఉన్నది, వాళ్ళని వేరే వాళ్ళ ఇండ్లు వేరే వాళ్ళ బాధ్యతలు వేరే పెట్టేటానికి వాళ్ళకైనా కోపం అవుతాయి. బీసీలో ఓసీలో ఒక్క దిక్కు ఇండ్లు ఉంటాయి కాబట్టి మనకు ఏర్పడతలేదు. వాళ్ళని ఒక్క దిక్కే ఒక పక్క పెట్టేటానికి వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. ఒక్కసారి అర్థం చేసుకునే అంత హక్కు ఉంటుంది. అర్థం చేసుకోవాలా తమ్ముడు. తీర్మానం వలన నువ్వేం చదువుకున్నావు ఏం కాదు, దేశ విదేశాలలో అయినా కూడా నేను చెప్పిందే మన కరెక్ట్ అని నేను అనుకుంటాను. నాకంటే తెలివి కళ్ళు కూడా ఉండరు. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఇండ్లు వేరే పక్క పెట్టుడు, వాళ్ళు ఎస్సీ ఎస్టీలను వేరే తండాల పంటి ఉన్నారు. మన ఊళ్ళల్లో ఎక్కడన్నా ఉన్నారా? మన తెలంగాణలో ఎక్కడన్నా ఒక ఊరు గ్రామంగా ఉన్నారా ఎస్సీ ఎస్టీలు? మన గ్రామంలో కలిసిమెలిసి ఉన్నారా? ఎందుకు? అందుకే చిన్నతనం చేసి వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ హక్కులు వాళ్ళు నిర్వహించుకునే దాకా అంతా అట్నే ఉంటుంది. మన జనంలో కలిసేదాకా వాళ్ళ జనంలో లేకుంటున్నారు కాబట్టి మన అందరి దాంట్లో కలిసి లేరు కాబట్టి వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని ఏమైనా ఎజెండాలు ఎత్తుకొని వాళ్ళని అనే హక్కు లేదు ఎవరికి. మనము బీసీ ఓసీలో మనం ఏ పార్టీలు పెట్టుకున్నా ఏ ఎజెండాలు పెట్టుకున్నా కూడా వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. కానీ కుల మత భేదాలు పెట్టుడు చాలా పొరపాటు. మీరు పెట్టకుండా వాళ్ళు పెడతారు కరెక్టే, వాళ్ళని మనం దూరం కొట్టిన కాబట్టి వాళ్ళు పెడతారు అంతే. ఎందుకు పెట్టాలి వాళ్ళని దూరం? కరెక్ట్గా నువ్వు ఎజెండాలల్లా నువ్వు ఏమైనా మాత్రం తమ్ముడు తీర్మార్మలన బీసీ అని పెట్టినావు అనుకో, ఎస్సీ అని పెట్టినావు అనుకో, అది కాదు. నువ్వు ఎజెండా ఎత్తుకో, అందరికీ సమానంగా మాట్లాడు. బీసీ ఓసీ ఏసీ అంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. సుప్రీంకోర్టులోనైనా కూడా నేను వస్తా మాట్లాడడానికి. చాలా జాగ్రత్త తమ్ముడు.